హాయ్ హలో వెల్కమ్ టు కిరీటివి న్యూస్. మనం ప్రస్తుతానికైతే అమరావతి ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ మనందరికీ తెలుసు, కొన్ని రోజుల నుంచి కూడా అమరావతి మునిగిపోయింది, అమరావతి మొత్తం నీటిలో కొట్టుకుపోతుంది. ఇక్కడ ఉన్నటువంటి సెక్రటేరియట్ కావచ్చు, లేదంటే హైకోర్టు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి కాలేజీలు కావచ్చు, అన్నీ కూడా మునిగిపోయాయి అనేది కొంతమంది వాదన. నేను ప్రజెంట్ అయితే అమరావతి వెళ్ళేటువంటి రహదారిలోనే ఉన్నాను. మనకి కూతవేటు దూరంలోనే అటు సెక్రటేరియట్ కావచ్చు, ఒక పక్క విట్ కాలేజ్ కావచ్చు, హైకోర్టు కావచ్చు, అలాగే ఎమ్మెల్సీ క్వార్టర్స్ కూడా దగ్గరలోనే ఉన్నాయి. మీకు ఇవన్నీ కూడా చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. అసలు నిజంగా అమరావతి పరిస్థితి ఏంటో మీకు లైవ్లో చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. నేను ప్రస్తుతం కూడా కరెక్ట్గా కృష్ణయ్యపాలెం దగ్గర నుంచి కొంచెం ముందుకు వచ్చాను. మీకు చూసుకుంటే కనుక ఈ లారీలు ఇవన్నీ కూడా ఇంకా ఇక్కడ నిర్మాణం జరుగుతున్నటువంటి పరిస్థితి, కంటిన్యూగా ప్రోగ్రెసివ్లోనే ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. ఇక్కడ మీరు వెహికల్స్ అన్నీ కూడా మూవ్ అవుతాం కావచ్చు, ఇవన్నీ కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఎక్కడా కూడా అమరావతి నిర్మాణానికి సంబంధించినటువంటి పనులకు ఎక్కడ ఆటంకం కలగకుండా జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ పైపులు కావచ్చు, అక్కడ వెళ్ళేటువంటి క్రొక్లైన్లు కావచ్చు, తిరుగుతున్నటువంటి వెహికల్స్ కావచ్చు, ఇవే నిదర్శనంగా చూడొచ్చు. నేను ఉన్నటువంటి ప్రదేశం కూడా ఎక్కడ చుట్టూ ఎటువంటి వాటర్ మునిగిపోవటం కానీ ఇంకొకటి కానీ ఏమీ లేదు. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఎక్కడా కూడా అమరావతి ఎటువంటి ఇబ్బంది లేదు. డెఫినెట్గా పక్కనే ఉన్నటువంటి మహా అయితే ఒక 1/2 కిలోమీటర్లోనే ఉన్నటువంటి కృష్ణానది రివర్ ఉంది కాబట్టి కొంతవరకు ఆ వాటర్ వచ్చేటువంటి ప్రమాదం ఉందేమో అని చాలామంది భావిస్తారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అయితే మనకి ఎటువంటి అలాంటిది ఎక్కడా కూడా కనిపించట్లేదు. ఎక్కడెక్కడా కూడా ఏ రహదారి కూడా మునిగిపోయి రాకపోకలకు ఇబ్బంది కూడా కలిగేటువంటి పరిస్థితులు కూడా లేవనేది చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి అంశం. ఇంకా మీకు అసలు ఇక్కడ ఉన్నటువంటి హైకోర్టు ఎలా ఉంది, లేదా ఇక్కడ ఉన్నటువంటి నిర్మాణానికి సంబంధించినటువంటి పనుల పురోగతి ఏమన్నా వాటికి ఆటంకం కలుగుతుందా, లేదా అసెంబ్లీకి సంబంధించినటువంటి ఏరియా కూడా ఎలా ఉంది, ఇంకా మిగతావన్నీ ఏరియాస్ అన్నీ కూడా మీకు చూపించేటువంటి ప్రయత్నం కూడా చేస్తాం. మీరు ఇంకా ఇక్కడ ఒకసారి మీరు తిరిగి చూసుకుంటే మనకి దూరంగా కనిపించేదంతా కూడా మనకి ఏది విజయవాడ నుంచి ఇబ్రహీంపట్నం దగ్గర నుంచి వచ్చేటువంటి హైవేగా మనం చూడొచ్చు. ఆ నిర్మాణం కూడా ఇంకా శరవేగంగా జరుగుతున్నటువంటి పరిస్థితే. అక్కడ కూడా వెహికల్స్ అవన్నీ కూడా వెళుతున్నటువంటి పరిస్థితే కనిపిస్తుంది. ఇదంతా కూడా అసెంబ్లీ బ్యాక్ సైడ్ నుంచే వస్తున్నటువంటిది. అది కనిపించే విట్ కాలేజ్ ఇవన్నీ కూడా ఎక్కడా కూడా నిర్మాణం అనేది కూడా ఇంకా ఏం ఆగలేదు, కంటిన్యూగా జరుగుతూనే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎక్కడ మునిగిపోవడం కానీ, మునిగిపోయిన వాటర్ వచ్చేసి వర్క్ ఆగిపోవడం కానీ ఇలాంటివి కూడా ఏమీ లేదనే చెప్పాలి.
కృష్ణాయపాలెం. కృష్ణయ్యపాలెం అమరావతిలోకి వస్తుందా, రాజధానిలోకి ఆ, వస్తుందా? ఈ అంటే ఇటు వర్షం నుంచి వచ్చినప్పుడు వచ్చారు. కూడా ఇలాగే ఉంటుందండి. అంటే ఇప్పుడు రాజధాని పేరుతో ఇలా ప్రచారం చేస్తున్నారు కదా, ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలు? అది ఎక్కడ మనగలేదండి, వీళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు ఆ, జగన్ పార్టీ వాళ్ళు. ఇదేనంటారా? ఆ, ఎక్కడ మీ ఊరికి సంబంధించి పక్కన ఎన్ని కిలోమీటర్లు వస్తుందని ఇక్కడ అసలు కాలువ? ఏం మాట్లాడే పని లేదు. పెద్ద పెద్ద నగరాలే మునిగిపోతున్నాయి అవునండి. ఈ టైంలో. ఇక్కడ అసలు ఏమి లేదు. ఆ, ఇక్కడ అసలు ఏమి లేదండి. ఆ, పనులు ఇక్కడ జరుగుతున్నాయండి ఏం వరద అమరావతికి? లేదు, ఏం లేదండి. అమరావతి పనులు జరుగుతున్నాయా? ఆ, జరుగుతున్నాయండి. చూశారుగా మీరు ఇప్పుడు. అవునండి, వెళ్తాం. ఆ. వెహికల్స్ ప్రొక్లైన్ అవి కూడా తిరుగుతున్నాయి. ఆ, రైట్. ఇవన్నీ ఈ లారీలు ఇవన్నీ కూడా ఇంకా ఇక్కడ నిర్మాణం జరుగుతున్నటువంటి పరిస్థితి, కంటిన్యూగా ప్రోగ్రెసివ్ లోనే ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. ఇక్కడ మీరు వెహికల్స్ అన్ని కూడా మూవ్ అవుతాం కావచ్చు, ఇవన్నీ కూడా చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఎక్కడా కూడా అమరావతి నిర్మాణానికి సంబంధించినటువంటి పనులకు ఎక్కడ ఆటంకం కలగకుండా జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ పైపులు కావచ్చు, అక్కడ వెళ్ళేటువంటి క్రొక్లైన్లు కావచ్చు, తిరుగుతున్నటువంటి వెహికల్స్ కావచ్చు, ఇవే నిదర్శనంగా చూడొచ్చు. నేను ఉన్నటువంటి ప్రదేశం కూడా ఎక్కడ చుట్టూ ఎటువంటి వాటర్ మునిగిపోవడం కానీ ఇంకొకటి కానీ ఏమీ లేదు. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఎక్కడా కూడా అమరావతి ఇటువంటి